హాయ్ ఫ్రెండ్స్, నేను మీ త్రివేణి. ఈరోజు మన సింపుల్ రెసిపీ టమాటీ పచ్చడి అండి. ఈ టమాటీ పచ్చడి ఎప్పుడులా కాకుండా ఇలా పల్లి కొత్తిమీరతో చేశారంటే రుచి అద్భుతంగా ఉంటుందండి. పచ్చడిలో రారాజు మన టమాటీ పచ్చడిని ఈ పద్ధతిలో చేశారంటే మీరు ఎప్పుడు చేసినా మళ్ళీ మళ్ళీ ఇలానే చేస్తారు. అంత రుచిగా ఉంటుంది. మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం పదండి. ముందుగా అయితే నేను ఇక్కడ అరకిలో టమాటీల్ని నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు అరకిలో టమాటీకి పావు కప్పు పల్లీలు అయితే తీసుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని టమాటీల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. టమాటీల్ని ఇలాగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఈ ప్రాసెస్లో చేశారంటే 15 రోజుల పాటు ఈ పచ్చడి అనేది నిల్వ ఉంటుంది. రుచి కూడా చాలా బాగుంటుంది. ఇలా ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా చూపించిన పావు కప్పు పల్లీలు వేసి వేయించుకోవాలి. పల్లీలు ఇలా వేయించుకోండి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ పల్లీలని వేయించుకున్నాక 10 నుంచి 15 పచ్చిమిరపకాయలని తుంచి వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకోండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ధనియాలు అయితే వేసుకుంటున్నాను. అలాగే 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలండి. 1 ఇంచు అల్లపు ముక్క వేసుకోవాలి. అలాగే 10 నుంచి 15 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని బాగా కలుపుకొని ఇలా ఒకసారి వేయించుకోండి. ఈ ప్రాసెస్లో చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. మీరు ఎప్పుడు చేసినా ఇలానే చేస్తారు. మనకి పల్లీలు అనేది బాగా వేగిపోయాయండి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఇలా తీసుకున్నాక ఇప్పుడు ఈ పల్లి మిశ్రమాన్ని మనం కొంచెం కచ్చా పచ్చగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో ఇంకాస్త ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటీ ముక్కల్ని వేసి వేయించుకోవాలండి. ఇలా వేయించుకోండి. ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపునైతే వేసుకుంటున్నాను. పసుపు వేసి ఒకసారి కలిపి పెట్టి మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలండి. ఒక 2 నిమిషాల పాటు మగ్గనిచ్చుకుందాం. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకోవాలండి. ఇలా కలిపాక దీంట్లో రుచికి సరిపడే సాల్ట్ని అయితే వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాక కొద్దిగా చింతపండునైతే తీసుకోండి. కొంచెం తీసుకోండి. నేను చూపించినంత వేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మనం టమాటీలు అయితే మంచి నాటు టమాటీలను అయితే తీసుకున్నామండి. ఈ పాటి చింతపండు అయితే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి కాసేపు మగ్గనిద్దాం. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలండి. మనకి టమాటీ నుంచి అయితే వాటర్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. ఒకసారి ఇలా కలుపుకున్నాక ఒక చిన్న కట్ట కొత్తిమీరని కాడలతో సహా కట్ చేసి వేసుకొని కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్నాక చూడండి మనకి టమాటాల నుంచి వాటర్ అనేది ఎలా రిలీజ్ అవుతుందో. ఈ ఊరే వాటరు ఇంకే వరకు మనం దీన్ని మగ్గనివ్వాలండి. అప్పుడే మనకి ఈ పచ్చడి అనేది రుచిగా ఉంటుంది. ఇలా బాగా దగ్గర పడాలి. చూడండి బాగా మనకి కుక్ అయిపోయాయి. ఇప్పుడు దీన్ని మనం ముందుగా మిక్సీ వేసుకున్న పల్లి మిక్సీ జారీలోకి ఈ టమాటీలను కూడా వేసుకోవాలండి. దీన్ని కాస్త చల్లారనివ్వాలి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి. మరీ పేస్ట్ లాగా పట్టించుకోకుండా ఇలా చూడండి నేను చూపించే విధంగా కొంచెం బరకగా ఉన్నట్టు పట్టించుకుంటే మనం పచ్చడి తినేటప్పుడు భలే రుచిగా ఉంటుందండి. ఇప్పుడు అదే ప్యాన్లో మనకి తాలింపుకు సరిపోయే ఆయిల్ని అయితే వేసుకోవాలి. 2-3 గరిటెల ఆయిల్ అయితే వేసుకోవాలి అండి. ఇలా ఆయిల్ వేసుకున్నాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 10 నుంచి 15 ఎండుమిరపకాయలని ఇలా తుంచి వేసుకోండి. ఒకసారి ఇలా వేయించుకున్నాక దీంట్లోనే ఇప్పుడు మనం ఇలా కొద్దిగా బాగా వేయించుకున్నాక కరివేపాకునైతే వేసుకుంటున్నాను. ఇలా కరివేపాకును వేసి ఒకసారి వేగనివ్వాలండి. ఇందులోనే 1/2 స్పూన్ ఇంగువనైతే వేసుకుంటున్నాను. ఇంగువ వేసి బాగా కలుపుకోండి. ఇంగువ వేయగానే మనకి గుమగుమలాడిపోతుందండి. అంత మంచి వాసన అయితే వస్తుంది. ఈ పద్ధతిలో చేశారంటే మీరు ఎప్పుడు టమాటా పచ్చడి చేసినా కూడాను ఈ పద్ధతిలోనే చేస్తారు.
ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసుకున్న టమాటీ పచ్చడిని మన తాలింపులో వేసుకోవాలండి. 15 రోజుల పాటు స్టోర్ ఉంటుంది, నిల్వ ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి ఈ పచ్చడి. ఎటువంటి కూరలు లేకున్నా వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకొని తినేయొచ్చండి. అలాగే ఈ పచ్చడి అనేది ఇడ్లీ దోశలకు కూడా చాలా బాగుంటుందండి. చూడండి గుమగుమలాడిపోతుందండి. మంచి సువాసన అయితే వస్తుంది. పచ్చడి అనేది చాలా సింపుల్గా అయితే మనకి ప్రిపేర్ అయిపోయింది. ఇంతేనండి, చాలా సింపుల్గా మన టమాటీ పల్లి పచ్చడి రెడీ అయిపోయిందండి. ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. చూశారు కదా ఫ్రెండ్స్, ఇంత సింపులా అంటారు. పచ్చడి అనేది రుచి అయితే అద్భుతం, అమోఘం మాటలు కూడా చాలా చిన్నవి అనిపిస్తాయి, అంత రుచిగా ఉంటాయి. నెక్స్ట్ టైం మీరు టమాటా పచ్చడి చేసినప్పుడు ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. మీరు ఎప్పుడు చేసినా ఇదే పద్ధతిలో చేస్తారు, అంత రుచిగా ఉంటుంది. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ పచ్చడి అనేది అంత రుచిగా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.